హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎర్ఎస్ అకాడమీ. నేను మీ చెరుకూరి రాజు. ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి, గ్రూప్ 1 సిలబస్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. గత వీడియోలో గ్రూప్ 1 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అవ్వడం వల్ల మనకు వచ్చేటువంటి ఏ విధంగా పరీక్షను మనం నిర్వహిస్తారు, పరీక్షను ఏ విధంగా పాస్ అవ్వాలనే అంశాల మీద మనం సీరియస్గా డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈ వీడియోలో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ టెస్ట్ ఏదైతే ఉందో, ప్రిలిమ్స్ అని పిలువబడేటువంటి ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి డీప్గా డిస్కస్ చేయడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోను పూర్తి అయ్యేంత వరకు స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు లాభం జరుగుతుంది. సో గ్రూప్ 1 వచ్చేసి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు మే కానీ జూన్లో కానీ కండక్ట్ చేసేటువంటి ఉంది. సో ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ ఏదైతే నిర్వహణ టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చినటువంటి ఈ సిలబస్ మీద పూర్తి అవగాహన ఉన్నట్టయితే మాత్రమే మనం పరీక్షలో నెగ్గగలుగుతాం. సో మెయిన్స్కి 1:50 దాదాపుగా 1:50 రేషియోలో మెయిన్స్కి ప్రిలిమ్స్ నుండి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి కేవలం ప్రిలిమ్స్ అనేది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. సో ప్రిలిమ్స్ అనేది కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఈ స్కోర్ని ఎక్కడ కూడా కన్సిడర్ చేయరు. మెయిన్స్కి సెలెక్ట్ చేయడానికి నిర్వహించేటువంటి ఒక పరీక్ష, ఈ పరీక్ష విధానం. సో దీంట్లోకి సంబంధించినటువంటి మనం ఒకసారి సిలబస్లోకి వెళ్తే ప్రిలిమినరీ టెస్ట్ అనేది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. సో దీంట్లో ప్రిలిమినరీ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో మొట్టమొదటిగా తీసుకున్నట్టయితే 13 టాపిక్స్ మనకు ఉంటాయి. మొట్టమొదటి టాపిక్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది మనకు మానసిక సామర్థ్యం ఏ విధంగా ఉంది. సో ఈ జనరల్ స్టడీస్లో మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి అంశాలను క్లియర్గా ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏ లాంగ్వేజ్లో మనకు కండక్ట్ చేస్తారనే అంశాన్ని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, మరియు ఉర్దూలో కూడా ఉంటుంది. కాబట్టి వీటిని మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ పూర్తిగా గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది 150 ప్రశ్నలు ఉంటాయి. అంటే మనకు 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్ ఉంటాయి. ఇది పూర్తిగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ప్రిలిమినరీ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పరీక్ష సమయం వచ్చేసి 2.5 గంటలు ఉంటుంది. మనకు 2.5 గంటల సమయంలోనే ఈ 150 ప్రశ్నలకు సమాధానం చేయాల్సినటువంటి పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్. కాబట్టి మనం చాలా తొందరగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే ఏవైతే సిలబస్లో మనకు 13 టాపిక్స్ అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫస్ట్ అంశం వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలు. సో కరెంట్ అఫైర్స్లో మనము ఏమేమి చూడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్లో నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, ఎక్కువ మార్కులు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉంటాయో, స్థానిక అంశాలు కావచ్చు, జాతీయ అంశాలు కావచ్చు, అంతర్జాతీయ అంశాలను ఎప్పటికప్పుడు మనం నోట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం న్యూస్ పేపర్స్ ద్వారా, ఛానల్స్ ద్వారా, లేదా మనకు సంబంధించినటువంటి బుక్స్ ద్వారా, లేదంటే ఇంకా మనం ఇంటర్నేషనల్ వైడ్ ఎన్నో మనకు వెబ్సైట్స్ ఉంటాయి. వెబ్సైట్స్ ద్వారా మనకు కావాల్సినటువంటి మెటీరియల్ని, మనకు కావాల్సినటువంటి అంశాలను పూర్తిగా ఏ రోజుకి ఆ రోజు డేట్ వేసుకొని మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాలు పూర్తిగా కరెంట్ అఫైర్స్లో మనకు సమకాలీన అంశాల కింద జరుగుతూ ఉంది. ఇక సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు మరియు ఒడంబడికలు, విజయాలు. సో ఒప్పందాలు. సో అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు, ఒడంబడికలు, ఒప్పందాలు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అంటాం. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. అంతర్జాతీయ స్థాయిలో జరిగినటువంటి సంబంధాలు అంటే కంట్రీస్ మధ్యలో సంబంధాలు, సంఘటనలు ఏం జరిగినాయి, వాటి ఒప్పందాలు ఏంటివి అనే దాని మీద క్షుణ్ణంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి దేశము, ఇంకో దేశము సంబంధించినటువంటి అంశాలు, ఒప్పందాలు, సంబంధాలు, సంఘటనలు అన్నిటి మీద పూర్తిగా లోతైన అంశాలను టచ్ చేస్తూ మనకు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి చదవకుండా వీటిని రాయలేము. ఆబ్జెక్టివ్ టైపే కదా, ABCDలో ఏదో ఒకటి పెడతానంటే ఖచ్చితంగా మీరు ఎగిరిపోతారండి. వీటిని పూర్తిగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక థర్డ్కి వచ్చేస్తే జనరల్ సైన్స్ సాధారణ విజ్ఞానం. సో
సో ఈ జనరల్ సైన్స్ ఏంటిది? భారతదేశం శాస్త్ర సాంకేతిక విజయం. అంటే ఏవైతే మనం టెక్నాలజికల్గా సైన్స్ అండ్ టెక్నాలజికల్గా సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ జనరల్ సైన్స్లో అడగడం జరుగుతుంది. శాస్త్ర సాంకేతిక విజయాలు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన విజయాలను పూర్తిగా అడుగుతారు. కాబట్టి వీటి మీద కూడా మనం స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సో పర్యావరణ సమస్యలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, నివారణ అండ్ ఉపశమన వ్యూహాలు. సో దీన్నే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అని అంటాం. సో కాబట్టి దీని మీద కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద కూడా పూర్తిగా మనకు అవగాహన ఉండాలి. ఈ సిలబస్ మీద అవగాహన లేకుండా నేనేదో ఉద్యోగం సాధిస్తా, ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామే కాబట్టి 150 మార్కులు 2.5 గంటలు కూర్చొని ఏబిసిడి ఏదో పెడితే తగులుతుంది, నేను మెయిన్స్కి సెలెక్ట్ అవుతా అంటే కుదరదు. ఎందుకనంటే 1:50 మెథడ్లో మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సిలబస్ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఈ సిలబస్లో ప్రతి అంశం మీద మీకు క్షుణ్ణంగా చదివి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండాలి. మొట్టమొదటగా మనకు సిలబస్ మీద కనుక ఒక పూర్తి అవగాహనకు వస్తే చదవడం చాలా ఈజీ అవుతుంది. ఏ పుస్తకం చదవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ మెటీరియల్ తీసుకోవాలి అనేది చాలా క్లుప్తంగా ఉంటుంది. అదేవిధంగా ఈ 12 మెటీరియల్స్ 12 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదండి. మీకు ఏది సరళంగా అర్థమవుతుందో దానిని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఐదవది వచ్చేసి మనకు భారతదేశ ఆర్థిక అండ్ సామాజిక అభివృద్ధి. దీన్నే మనం ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఈ దేశ ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ దేశానికి సంబంధించినటువంటి సామాజిక అభివృద్ధి ఎలా జరగాలి సో అనేది పూర్తిగా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా టాపిక్లో నుంచి దాదాపుగా 15 నుంచి 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎకనామిక్ మీద మీరు పూర్తి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భౌగోళిక అండ్ తెలంగాణ భౌగోళిక శాస్త్రం వాటి యొక్క అంశాల మీద పూర్తి మనకు అవగాహన ఉండాలి. సో ఈ భూగోళ శాస్త్రము, భౌగోళిక అంశాలు, తెలంగాణ భౌగోళిక అంశాల మీద మనకు అవగాహన లేకపోతే పూర్తిగా వీటి మీద అడిగేటువంటి ప్రశ్నలు 10 నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం వీటిని పూర్తిగా అంటే అందుకే సిలబస్ మీద కనుక మనకు అవగాహన ఉంటే, ఈ సిలబస్ని మనం నోటేట్ చేసుకోగలిగితే, ఈ సిలబస్ మన మైండ్లో ఉంటే, సో ప్రతి అంశం పట్ల మనకు ఇక్కడ తెలంగాణ భౌగోళిక శాస్త్రం గురించి అవగాహన వస్తుంది. దాంట్లో వచ్చినటువంటి అంశాలను ఏవి పాయింట్అవుట్ చేసి చదువుకోవాలి, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది కూడా మనం మాక్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా 7వది వచ్చేసి భారతదేశ చరిత్ర సంస్కృతి. ఈ దేశ సంస్కృతి చరిత్ర గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది కూడా హిస్టరీ నుండి కూడా దాదాపు 15 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో దీన్ని మనం చాలా అంటే హిస్టరీ అనగానే అందరికి భయం అవుతుంది. ఈ చరిత్రలో ఎంతో పెద్ద చరిత్ర, ఈ దేశ చరిత్రను చదవడం 2000 సంవత్సరాల దేశ చరిత్రను చదవడం చాలా కష్టతరం అని భావించేవాళ్ళు. దాన్ని మనం ప్రశ్నలను ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది ఒకసారి చూస్తే ఆ ప్రశ్నలను కూడా మనం సరళీకృతంగా చేసుకోగలిగితే తప్ప మనకి ఇది అవకాశం ఉంటుంది. సో 8వది వచ్చేసి మనకు భారత రాజ్యాంగం అండ్ రాజకీయాలు. దాన్నే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. సో భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు అంటే భారత రాజ్యాంగం మీద ప్రతి ఒక్క పౌరుడికి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఎందుకనంటే ఇండియన్ కాన్స్టిట్యూషనే ఇప్పుడు మనం మన దేశాన్ని పరిపాలించుకునేటువంటి విధానం ఏ విధంగా ఉండాలి, సెక్షన్లు ఎట్లుండాలి, లేకపోతే మనకు లా అండ్ ఆర్డర్ ఎట్లుండాలి, లేకపోతే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంతవరకు మనకు అవకాశం ఉంటుంది, మన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లాంటి ఇలాంటి అంశాలు ఎన్నో కూడా మనకు ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నలు చాలా డెప్త్ అయిన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద ఒక పూర్తి అవగాహనకు రావాలి. పాలిటీ మీద కూడా ఒక పూర్తి అవగాహనకు వస్తే ఈ భారత రాజ్యాంగం మరియు రాజకీయాల మీద మనకు ఉన్నటువంటి విశ్లేషణ అవగాహన మేరకు మనం ప్రశ్నలు చేసే అవకాశం ఉంటుంది. దీనికి ఆన్సర్ చేయగలం. కాబట్టి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం మరియు రాజకీయాలు అనే టాపిక్ని పూర్తిగా చదవాలి. ఎందుకంటే ఈ హిస్టరీ కావచ్చు, మనకు ఎకనామిక్ కావచ్చు, లేదా ఇండియన్ పాలిటీ కావచ్చు, భూగోళ శాస్త్రం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ మనకు మెయిన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ సైన్స్ కావచ్చు, మనకి ఇవన్నీ కూడా మళ్ళీ మెయిన్స్లో ఉండే సబ్జెక్ట్స్. కాబట్టి డెప్త్గా చదవండి. ప్రిలిమినరీ టెస్టులు చదివేటప్పుడే కాస్త
డెప్త్గా చదవగలిగితే మనకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 9th వచ్చేసి మనకు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో పాలన మరియు పబ్లిక్ పాలసీ. సో దేశ పరిపాలన ఏ విధంగా ఉండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలనే దాని మీద మనకు ఆ పాలన ఎలా జరుగుతుంది, పబ్లిక్ పాలసీలు ఎలా ఉన్నాయనే పబ్లిక్ పాలసీల మీద సంబంధించి మనకు ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం ఏదైతే ప్రభుత్వం పెట్టిన పథకాలు ఉన్నాయో పథకాల యొక్క తేదీలు, పథకాలు ఎప్పుడు ప్రకటించారు, పథకాల వల్ల ఎంతమందికి లాభం జరుగుతుంది, సో ఈ పథకాలకు సంబంధించిన ఉద్దేశాలు ఏంటివి, ఇవి ఎవరు ఇనాగరేట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని క్లుప్తంగా మీరు చదవాల్సిన అవసరం ఉంది. 10వది తెలంగాణ రాష్ట్ర విధానాలు, అంటే పాలసీ, తెలంగాణ స్టేట్ పాలసీ, అంటే తెలంగాణ స్టేట్ పాలసీ ఏ విధంగా ఉండాలి, సో పాలసీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా, అంటే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పి కొత్త పథకం తీసుకొచ్చింది. సో 6 గ్యారంటీలలో ఉన్నటువంటి పథకాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పథకాలు ఉండొచ్చు, ఆ పథకాలకు సంబంధించినటువంటి అంశాలలో మనకు క్లుప్తంగా అడిగే అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పథకాలను మనం ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు ఇప్పటి నుంచి అయినా ఈ రోజు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 100 days టైం ఉంది. 100 days ప్రతిరోజు కనుక మీరు లేవగానే న్యూస్ పేపర్లను చదవండి. ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్థానికంగా ఉన్నటువంటి ఆల్ పేపర్స్ని ఇంగ్లీష్ మరియు తెలుగు పేపర్లను చదవగలిగితే ఆ పేపర్లలో ఉన్నటువంటి ఎంతో కొంత సబ్జెక్టు, ఆ మ్యాటర్ మనకు ఉపయోగపడుతుంది. అది రేపు ప్రశ్నల రూపంలో వస్తే మనం ఎగ్జామ్ నుంచి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. సో అదేవిధంగా సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ సమాజం, సంస్కృతి మరియు వారసత్వం, కళలు మరియు సాహిత్యం. సో ఇది కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. తెలంగాణలో తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం సంబంధించిన అంశాలు కూడా ఉంటాయి. వీటి మీద కూడా పూర్తిగా ప్రశ్నలు అడిగే పరిస్థితి ఉంది. సో ఇలా సిలబస్ మీద మనకు పూర్తి అవగాహన ఉంటే కనుక ఏ ఏ అంశం నుండి ఎన్ని మార్కులు వస్తాయి, ఏ అంశం నుండి మనకు ఎంత సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది, గ్రూప్ 2లో మళ్ళీ గ్రూప్ 1లో ఏదైతే మనకు మెయిన్స్కి ఏ సబ్జెక్ట్స్ రిపీట్ అవుతున్నాయో ఆ సబ్జెక్ట్ను కొద్దిగా మనం ఇంట్రెస్ట్ తీసుకొని మనమే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకునే స్థాయిలో మనం చదవగలిగితే డెఫినెట్గా మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఆనందంగా గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసి గ్రూప్ 1 మెయిన్స్కి సెలెక్ట్ అయ్యి మీరు అక్టోబర్లోనో నవంబర్లోనో గ్రూప్ 1 మెయిన్స్ రాసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రూప్ 1 రాష్ట్ర అధికారిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ ఈ సిలబస్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారని, ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత లాభం జరిగిందని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏరోస్ అకాడమీ. థ్యాంక్ యూ అనండి.